हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल, अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। राजेंद्र नगर के ऊपरपल्ली में सॉलिटरी ग्लोबल स्कूल पर पेरेंट्स ने बच्चों के साथ नाइंसाफी का इल्जाम लगाया। हाईकोर्ट एडवोकेट कविता का कहना है कि उनके बच्चे मोहम्मद शाहिद अंसारी 6 साल और जारा फातिमा 4 साल को पिछले 2 दिन से नॉर्मल क्लासरूम के बजाय अलग रूम में बिठाया जा रहा है। पेरेंट्स के मुताबिक फीस और बुक्स की रिसिप्ट मांगने के बाद बच्चों के साथ ऐसा रवैया किया गया। నా పేరు కవిత అండి, నేను హైకోర్టు అడ్వకేట్ని. నా పిల్లల్ని సాలిటరీ గ్లోబల్ స్కూల్లో చదివిస్తున్నాను. నా బాబు పేరు షాహిద్ అన్సారీ 6th క్లాసు, పాప పేరు జారా ఫాతిమా 4th క్లాసు. మేము పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఫీజు కడుతున్నాము. ఫీజు కట్టి బుక్స్వి, యూనిఫామ్స్వి బిల్స్ అడుగుతున్నామని చెప్పి, బుక్స్వి స్కూల్ ఫీజులు బిల్స్ అడుగుతున్నామని చెప్పి బిల్స్ అడిగినందుకు మా హస్బెండ్ మీద కంప్లైంట్ పెట్టారు పోలీస్ స్టేషన్లో. బిల్స్ అడిగినందుకు కంప్లైంట్ పెట్టి మమ్మల్ని భయపెట్టి మా పిల్లల్ని క్లాసులు అటెండ్ కాకుండా, యాక్టివిటీస్ అటెండ్ కాకుండా మా పిల్లల్ని కార్నర్ చేసి, మా పిల్లల్ని క్లాసుల నుంచి బయట కూర్చోబెట్టి, క్లాసులో కూర్చోబెట్టకుండా బయట ఒక హాల్లో కూర్చోబెట్టేసి డే మొత్తం ఒక 2 రోజుల నుంచి పిల్లల్ని హరాస్ చేస్తున్నారు. నేను ఒక హైకోర్టు అడ్వకేట్నే ఉండి నన్నే వీళ్ళు ఇంత బాధ పెడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? రాజేంద్ర నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసిన, ఎంఈఓకి ఫిర్యాదు చేసిన, డిఈఓకి ఫిర్యాదు చేసిన, నేను ఏ ఫిర్యాదు చేసినా ఎవరు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. నా పిల్లల మీద చాలా అరాచకం జరుగుతుంది. స్కూల్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక హైకోర్టు అడ్వకేట్ అయి ఉండి కూడా నన్ను ఇంత ఇబ్బంది పెట్టడం అసలు కరెక్ట్ కాదు. వీళ్ళు పేరెంట్స్ని ఇంత ఇబ్బంది పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. ఏం చెప్తారు? పిల్లల్ని ఎందుకు బయట కూర్చోబెట్టారంటే, మీరు కేసు పెట్టారు కదా అందుకు బయట కూర్చోబెట్టినామని చెప్తున్నారు. కారణం పోలీస్ కేసు అయినందుకు బయట కూర్చోబెట్టారు. పోలీస్ కేసు మీరు పెట్టారు కాబట్టి మేము బయట కూర్చోబెడుతున్నామని చెప్తున్నారు. సందీప్ అని డీన్, స్కూల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎవరు రారండి, ఓన్లీ డీన్ మాట్లాడతాడు. డీన్ మాటలు మనకు మాట్లాడాయనే ఖాళీగా కూర్చుంటాడు. కూర్చుండి మనకు క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వడు. మనం ఏదన్నా అడిగితే నేను సాయంత్రం ఫోన్ చేస్తాను, 2 రోజుల్లో ఫోన్ చేస్తాను అంటాడు. అని పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? పేరెంట్స్ మీద పోలీసు కంప్లైంట్ ఇవ్వడం అన్నది ఇది కరెక్ట్ కాదు. పేరెంట్స్ ఫీజులు రిసిప్ట్లు అడుగుతున్నందుకు కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ప్లీజ్ మీడియా అన్నలు అందరు కలిసి నాకు హెల్ప్ చేయాలి. ఒక అడ్వకేట్కు ఇంత అన్యాయం జరుగుతుంది, మీరందరూ కలిసి హెల్ప్ చేయాలి. ఎందుకంటే రేపు వీళ్ళు మా పిల్లల్ని ఏమైనా చేస్తారో అన్న నాకు భయం వచ్చేసింది. ఎందుకంటే పిల్లలకి రేపు పొద్దున ఏమన్నా అయిన తర్వాత నేను బాధపడి నేను చేసినా ఎవరు రాదు. ప్లీజ్ గణేష్ అన్న, ప్లీజ్ అందరు కలిసి మీడియా బ్రదర్స్ అందరు కలిసి నాకు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసి నాకు నా పిల్లలకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. Sunglasses 99 onwards, any number glasses from 250 onwards, contact lenses any color ₹99 onwards। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तलाबकट्टा मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127।